అందరికీ జై శ్రీరామ్. అందరి పూజలు అయిపోయినాయండి. ఈ రోజు అయితే మాస శివరాత్రి కదండి. నా పూజలు అయితే అయిపోయినాయి. చక్కగా శివయ్యకి అయితే రెడీ అయి కూర్చున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర అర్ధనారీశ్వర ఏ నమః. ఓం గోవిందాయ నమః, కేశవాయ నమః, మాధవాయ నమః, లక్ష్మీనారాయణాయే నమః. ఈరోజైతే నేను ఉపవాసం అండి. వంటలు ఏంటో చూసిద్దాం రండి. ఇటైతే చప్పటి పప్పు వేసేసిన, ఇటు కొర్రలైంది, ఇటు అన్నం అయిపోయింది. ఇప్పుడు తోటకూర అయితే కట్ చేసి ఇచ్చింది మా పాప. ఇప్పుడు తోటకూర మనం వేపుడు చేసేద్దాం. మా పాపకైతే నేను ఒక్క పొద్దు ఉంటే ఖుషి, ఎందుకంటే ఉల్లిగడ్డ కట్ చేసి నచ్చది. ఉల్లిగడ్డ లేదు. ఈ రోజైతే ఉపవాసం ఉంటే నేను ఉల్లిగడ్డ అస్సలు తిన్నాను ఫ్రెండ్స్. ఇట్లా భస్మం తీసుకుని అయితే మన ఓంకారంలో అయితే ఇట్లా 108 సార్లు అనుకుంటూ ఏమన్నారు, ఓం నమ శివాయ అనుకుంటా నేనైతే వేశాను ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. క్లీన్ నమ శివాయ, క్లీన్ నమ శివాయ, క్లీన్ నమ శివాయ. శివయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్. హరహర మహాదేవ శంభో శంకర. మన తోటకూర అయిపోయింది, మన చప్పటిపప్పు కూడా అయిపోయింది. దాంట్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం ఇలా నెయ్యి వేసుకుని తినడం. దేవుడికి నైవేద్యం కూడా పెడుతుంది. దేవుడికి అయితే నైవేద్యం పెట్టేద్దాం.